సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఆ దేవదేవుని, ఆ మువ్వగోపాలుడిని నమ్మినటువంటి ఒక గొప్ప భక్తుడి కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లో చాలా కాలం కిందట గంగానది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో పడవ నడుపుకునే ఒక వ్యక్తి ఉండేటువంటి వారు. అతడికి 3 సంతానం, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అతడు చాలా అమాయకుడు. చదువులేని వాడిని అని నన్ను అందరూ దూరం పెడతారు, నేను నీవాడిని, నీవు నావాడివి అని దేవుడికి చెప్పుకుంటూ ఉండేవాడు. అందరూ అతని మాటలకు నవ్వుకునేవారు. అతను మాత్రం పట్టించుకునేవాడు కాదు. ఎవరు ఏమి అడిగినా నాకేం తెలుసు, అంతా ఆ గోపాలుడికే తెలుసు అనేవాడు. కూతురికి పెళ్లి చేయడానికి డబ్బు అవసరమై ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకుని పెళ్లి చేసి 2 సంవత్సరాలు కష్టపడి డబ్బు కూడబెట్టి అప్పు తీర్చడానికి వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు అమాయకుడని తెలిసినటువంటి వ్యాపారి అప్పు తీరిపోయిందని చూపే పత్రం తన దగ్గరే పెట్టుకుని ఇంకా ఇన్ని రూపాయల అప్పు ఉంది అని చెప్పి ఒక నకిలీ పత్రాన్ని తయారు చేసి దాన్ని ఇతనికి ఇచ్చి పంపాడు. 4 రోజుల తర్వాత అప్పు తీరలేదని ఇతని మీద ఫిర్యాదు చేసి కోర్టు నుండి నోటీసులు వచ్చేలా చేశాడు వ్యాపారి. ఇతను కోర్టు బోన్లో నిలబడ్డాడు. అప్పు తీర్చలేదా అని అడిగాడు లాయర్. తీర్చేశాను అన్నాడు. అందుకు సాక్ష్యంగా కాగితాలు ఉన్నాయా అన్నాడు. ఇదిగో అని ఇచ్చాడు. ఇందులో నీవు అప్పు ఉన్నాయని వ్రాయబడి ఉంది కదా అన్నాడు. నాకేం తెలుసు, అంతా గోపాలుడికే తెలుసు అన్నాడు. నీవు అప్పు తీరుస్తున్నప్పుడు ఎవరైనా దగ్గరున్నారా? అంతా గోపాలుడికే తెలుసు. కోర్టు హాల్లో నవ్వులు మిన్నుముట్టాయి. జడ్జి మనసులో అనేక అనుమానాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యక్తి అమాయకుడిలా ఉన్నాడు, ఇతడు అబద్ధం చెప్పడం లేదు, ఖచ్చితంగా ఏదో జరిగింది అనుకుంటూ అప్పుడు ఆయన ఈ వ్యక్తి అప్పు తీర్చిన సమయంలో గోపాల్ అనే వ్యక్తి ఉన్నాడని, అతనికి అంతా తెలుసు అంటున్నాడు కదా, అతని పేరుతోనే సమన్లు పంపండి అని చెప్పాడు. అలాగే చేశారు కోర్టు వాళ్ళు. సమన్లు తీసుకుని ఇక్కడ గోపాల్ ఎవరు అనే గ్రామానికి వెళ్ళి కోర్టు వ్యక్తికి గోపాల్ పేరుతో ఎవ్వరు లేరని తెలుస్తుంది. అప్పుడు ఎవరో ఇక్కడ గోపాల్జీ మందిరం ఉంది, అక్కడ పూజారిని అడగండి అన్నారు. వాళ్ళు వెళ్ళి ఆ సమన్లు ఆ పూజారికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. పూజారి దాన్ని చదివి ఏ రోజు గోపాల్ అనే వ్యక్తిని సాక్షిగా కోర్టుకు రమ్మని ఉందో ఆ రోజు గుడిలోని గోపాలకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి ఆ సమన్లు ఆయన పాదాల వద్ద పెట్టి ప్రభు, ఈ అమాయక భక్తుడిని నీవే కాపాడాలి అని ప్రార్థించాడు. కోర్టు హాల్లో విచారణ మొదలైనప్పుడు గోపాల్ అనే వ్యక్తి వచ్చి ఉంటే ఆయన్ని సాక్షిగా ప్రవేశపెట్టండి అని జడ్జి చెప్పారు. అప్పుడు ఒక ముసలాయన వచ్చి బోన్లో నిల్చున్నాడు. జడ్జి ఆ వ్యక్తి ఆ వ్యాపారికి డబ్బు ఇస్తున్నప్పుడు నీవు చూసావా? అవును చూశాను అన్నాడు ఆ ముసలాయన. మరి ఈ పత్రంలో అప్పు తీర్చాలి అని ఉంది కదా అన్నాడు. అది అసలు పత్రమే కాదు, నకిలీది, అసలు పత్రం వేరే చోట ఉంది అని చెప్పాడు ఆ ముసలి వ్యక్తి. ఎక్కడుంది? వ్యాపారి ఇంట్లో ఫలానా గదిలో, ఫలానా బీరువాలో, ఫలానా సంచిలో ఉందని చెప్పాడు ఆ ముసలి. వ్యాపారిని అక్కడే ఉండమని ఆ గ్రామానికి వెళ్ళి వ్యాపారి ఇంట్లోని పత్రం తీసుకురమ్మని మనుషుల్ని పంపాడు ఆ జడ్జి. వాళ్ళు వెళ్ళి పత్రం తెచ్చారు. అందులో అప్పు తీర్చివేసినట్టు రాయబడి ఉంది. అమాయకుడిని మోసగించినందుకు వ్యాపారికి జరిమానా విధించాడు జడ్జి. సాక్ష్యం చెప్పిన ముసలాయన కోర్టు బయటకు వెళ్ళి మళ్ళీ కనిపించలేదు. జడ్జి గబాగబా వెళ్ళి ఆ అమాయకుడిని ఆపి ఎవరు ఆ ముసలాయన అని అడిగితే మళ్ళీ అదే సమాధానం, నాకేం తెలుసు, అంతా గోపాలుడికే తెలుసు. జడ్జి తన గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు. గమనించిన లాయర్లు ఇతరులు పరిగెత్తికెళ్ళి ఆయన్ని, సార్ మీరెందుకు ఇలా దుఃఖిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు జడ్జి చెప్తూ ఉన్నాడు, నేను జడ్జిగా దర్జాగా కుర్చీలో కూర్చొని జగదీశ్వరుణ్ణి బోన్లో నిలబెట్టి ప్రశ్నించాను, ఈ ఘోర పాపానికి ప్రాయచిత్తం ఉంటుందా అని. ఆ తర్వాత ఆ జడ్జి గారు ఏం చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన తన కుటుంబ పోషణను తన పెద్ద కొడుకు అప్పగించి తన పదవికి రాజీనామా చేసి బృందావనం వెళ్ళి అక్కడ ఒక సన్యాసిలాగా భిక్షాటన చేస్తూ బృందావనపు మట్టిని కళ్ళకద్దుకుంటూ రాధాకృష్ణ మందిరంకు వచ్చే భక్తులు ప్రదక్షిణం చేసే దారిని శుభ్రం చేస్తూ బృందావనంలోనే ఉండిపోయాడు. అందరూ ఆయన్ని జడ్జి స్వామి అని పిలిచేవారట. సర్వజనులను రక్షించేటువంటి స్వామి
ఆ మువ్వగోపాలుడు. అలాంటి స్వామిని నమ్ముకున్నటువంటి వారు ఎవ్వరు కూడా నమ్మి చెడిపోరు అనేది ఈ కథ యొక్క భావన.